నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం నియోజకవర్గం రాజకీయ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇరు పార్టీల ప్రజలు తమ నాయకులను గెలిపించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ మరియు టీడీపీ కూటమి మధ్యనే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఈ పార్టీలే కాక కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషన్ పార్టీ, ఎస్డిపిఎల్ పార్టీల నాయకులు ప్రచారాలలో పాల్గొంటున్నారు. నవరత్నాలలో వైసీపీ సూపర్ 6 తో టీడీపీ ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు. తమ నాయకులను గెలిపించుకోవడం కోసం పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. నా పేరు వరాల్ మాలిక్. ఇక్కడ ఆసర్ మసీద్ ఏరియాకి సంబంధించి 2వ వార్డు, 3వ వార్డు, 11వ వార్డు 3 వార్డులు కలిసి ఈ ఏరియా ఉంది. ఈ ఏరియాలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేసిన సంక్షేమ పథకాలను ఇక్కడ స్థానిక కౌన్సిలర్లు, వార్డు నాయకులు వివరించుకుంటూ ప్రతి గడప గడప తొక్కుతున్నాం. ఈరోజు చూస్తుంటే ఇక్కడ ప్రజల నుంచి వచ్చే స్పందన విశేషంగా ఉంది. అసలు మీ ఇంట్లో ఏమన్నా పథకాలు వచ్చినాయమ్మా అని అడుగుతుంటే మా కార్యకర్తలు కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, మా లీడర్లు అడుగుతుంటే స్వచ్ఛందంగా వచ్చి ఫలానా సంక్షేమ పథకాలు వచ్చినాయి, మేము జగనన్నకే ఈసారి ఓటేస్తాం, ఖచ్చితంగా శిల్పన్నకే ఓటేస్తామని ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి మాకు చాలా సంతృప్తి కలుగుతుంది. ఇదే ఉప్పు మీద మా నాయకులంతా ఏకధాటిగా కలిసికట్టుగా శిల్పన్న గెలుపు కోసము అహర్నిశలు కృషి చేస్తున్నారు. మా ఆసర్ మసీద్ ఏరియా నుంచి మన శిల్పన్న గారికి 5 బూతులు ఉన్నాయి. 5 బూతుల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా శిల్పన్న ఖచ్చితంగా రేపు మే 13వ తేదీ ఓట్ల రూపంలో ప్రజలు బూతుల్లో వాళ్ళు ఓట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష నాయకులు చూస్తారు. మా ఏరియా నుంచి భారీ స్థాయిలో మేము మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. జూన్ 4వ తేదీ కౌంటింగ్ అయిపోయినాక ప్రజలకు తెలుస్తుంది. ఇంకొకటి ఏమంటే శిల్పన్న ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తున్నాడు, జగనన్న సీఎం అవుతున్నాడు. ఇలాంటి వాతావరణం ఇక్కడ నెలకొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మాలిక్, ఆత్మకూరు మున్సిపాలిటీ. గోవర్ధన్ గౌడ్, 2వ వార్డు వైసీపీ నాయకుడిని. మా ఏరియాలో ప్రతి ఇంటికి ఒక్కొక్క రూపంలో సంక్షేమ పథకాలు అందినాయి. ఒకరికి అమ్మఒడి, ఒకరికి పక్కా ఇల్లు, ఒకరికి ఈబీసీ నేస్తాము, ఒకరికి చేయూత, ఈ విధంగా చాలా మంది చాలా రకాలుగా లబ్ధి పొందినారు. వారంతా ఈరోజు కలిసికట్టుగా శిల్పా చక్రపాణి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయడానికి, అలాగే జగన్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని. నా పేరు మహబూబ్ బాషా, మాది 19వ వార్డు ఇన్ఛార్జి జయకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు శిల్పన్న గెలుపు కోసం అందరూ కృషి చేస్తున్నాము. శిల్పన్న భారీ మెజార్టీతో గెలిపిస్తామని, అదే జగనన్న చేసిన సంక్షేమ పథకాలకు ముందుకు తీసుకెళ్తూ మనం అందరికి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు ఓటేయాలని, జగనన్నకు భారీ మెజార్టీతో గెలిపించాలని, శిల్పన్నకు భారీ మెజార్టీతో గెలిపించి ఇది జగనన్న గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. జుబేదా షేక్, 19వ వార్డ్ జయకృష్ణ ఆధ్వర్యంలో మనమంతా ప్రచారానికి చేస్తున్నాము. జగనన్న సంక్షేమ పథకాలకి, శిల్పన్న చేసిన అభివృద్ధికి ఇక్కడ అనూహ్యమైన స్పందన కూడా వస్తుంది. అందరూ కూడా నవరత్నాలకి అన్ని పథకాలు వచ్చినాయని ప్రతి ఇంటికి కూడా, ప్రతి ముసలోళ్ళు కూడా చెప్తున్నారు, పింఛన్ మాకు ఇంటికి తెచ్చిస్తున్నారు, మా ఓటు జగనన్నకే వేస్తాము, శిల్పన్నకే గెలిపిస్తాము అని వాళ్ళే మనకు చెప్తున్నారు. మన జగనన్న కోసం, మన శిల్పన్న కోసం మనమంతా కృషి చేస్తున్నాము. భారీ మెజార్టీతో ఈసారి జగనన్నయే సీఎంఏ అవుతారు, శిల్పన్న కూడా ఎమ్మెల్యే అవుతారు. మనం అందరం కలిసి ప్రయత్నిస్తున్నాము. నెక్స్ట్ మన శిల్పన్న మంత్రి కూడా అవుతారు. భారీ మెజార్టీతో మన శిల్పన్నకి మనం గెలిపించుకుంటాము. జై శిల్పన్న, జై జగన్, జై. నా పేరు మీర్ యూనుసు, 3వ వార్డు కౌన్సిలర్. నేను వైసీపీలో ఉండి ఇంతవరకు టీడీపీలో మొన్ననే చేరిన. ప్రజల కోసం వార్డులో తిరుగుతున్నాము, బుడ్డరా సెట్టిన కోసం తిరుగుతున్నాం, అందరం కష్టపడుతున్నాం. ఎక్కడ చూసినా ఆదరణ బాగుంది. మహిళలైనా సరే, జెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈసారి మార్పు కోరుతున్నారు. టీడీపీ ఓటు వేయాలని చాలా మంది అనుకుంటున్నారు. బయటపడి ఉన్నా కానీ చాలా మంది లోపల మాత్రం టీడీపీ అంటున్నారు. మేము కష్టపడతాం, బుడ్డరా సెట్టి అన్నకి భారీ బడ్జెట్తో గెలిపిస్తాం. 3వ వార్డుకి మేమంతా తిరుగుతున్నాము 10-15 రోజుల నుంచి. బాగా అందరు ప్రజలందరూ సైకిల్కే ఓటేస్తామంటున్నారు. సైకిల్కే ఓటు బాగా గేసి గెలిపిస్తాము. సైకిల్ దే గెలుపు అంతా. జై బుడ్డా రాజశేఖర రెడ్డి, జై తెలుగుదేశం. కోరుతున్నారు ప్రజలు. ఈసారి బుడ్డా రాజశేఖర రెడ్డిని గెలిపించుకుంటాం. జై బుడ్డా రాజశేఖర రెడ్డి.
10 రోజుల నుంచి చేస్తున్నాం. మేము మామూలుగా వంట సంఘాన్ని చేసుకుంటున్నాం. ఈరోజు మార్పు కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తుంది పక్కా. నా పేరు మురహరి విజయమ్మ. మాది గరీంనగర్. నా 19వ వార్డులో ఉన్నాను. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి ఇక్కడ పోటీకి ప్రయత్నం చేస్తున్నాము. 6 అనే 6 పథకాలు ఉన్నాయి. అవి ముందుకు తీసుకెళ్తూ ఆయన మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వెళ్ళి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన కొన్ని పథకాలను కూడా అభివృద్ధి చేశాడు. ఇంకా జరగబోయే దాంట్లో కూడా మాకు కొన్ని ఇంకా జరగలేదు. ఇంతకు ముందు 5 ఏళ్ల కిందటి నుంచి మేము చాలా నష్టపోయాము. కాబట్టి అందరు ప్రజల శ్రేయస్సు కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఒకటి అన్న ఇక్కడ ఏలుపునూరులో ఉన్నప్పుడు కూడా మాకు చాలా మందికి ఆత్మకూరులో చేసినప్పుడు ప్రచారాలలో కూడా చాలా చెప్పాడు ఆయన. కానీ అప్పట్లో ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఒక ఛాన్స్ అంటే మేము ఏదో ఇచ్చేసాము అవకాశము. కానీ ఇంకా ఎప్పుడు ఇలాగా మోసపోవాలని అనుకోవట్లేదు. ఇంకా జరగబోయే దానిలో కూడా ఇప్పుడన్నా జాగ్రత్త పడదామనేసి మేము ప్రచారాలు చేయటకు అన్నను అత్యధిక మెజార్టీ గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకువెళ్తామని ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం. జై బుడ్డ రాజశేఖర రెడ్డికి వర్ధిల్లాలి.